ఏడు సంగతులు మరి ఎలా ఉన్నాయి ఏంటి? బుద్ధిని వస్తే నైట్ వస్తే మాట్లాడడం లేదు. లేదు నాకు బాగాలేదు అసలు, తల బాధ పడేసి రాత్రి నుండి వెళ్ళిందో మరి హాస్పిటల్ వెళ్ళాడని లేదు. ఇప్పుడు కొద్దిగా జెండు బామ వేసుకుంటే మాత్ర వేసుకుంటావా? మాత్రాలు లేదు. పంపించాడు తెప్పించాడా మరి? తెప్పించడమా మాత్రం? ఎవరు తెస్తాడు? ఎవరు వస్తారు కదా. ఏంటి మరి దేవుడి గురించి ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏంటి సంగతి? చిన్నోడు చక్కగా వెళ్తున్నాడు, చక్కగా నడిపించుకున్నాడు. అలాగా ఇప్పుడు చిన్నోడు పక్షాన్ని నీవే నిలబడాలి నాన్న. దేవుడు చేసే కార్యాన్ని తమ్ముడు ఎంత ప్రయాసపడుతుంది చూడు. నేను ముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను, నీకే అమ్మ కూర్చోబెట్టి చెప్పాను, మాకు గుర్తుందో లేదో కానీ ముందు మరి నేను వస్తాను కదా, వచ్చినప్పుడు చెప్పాను కాబట్టి ఒకటే నాన్న, ఇక్కడ నీ కన్న కొడుకు నమ్మాడను లేకపోతే నీ నమ్మాడను కాదు. నీ ఆత్మీయ కోసం నువ్వు రేపు చనిపోతే బ్రతకడం కోసం మాత్రమే దేవుడిని నమ్మాలి మనం. ఈ లోక సంబంధం నువ్వు కష్టపడతావు, మన గొడ్లు మేకలు ఉన్నావి లేకపోతే ఇంకోటి కష్టపడి మనం బతుకుతాం, దానికి కాదన్నాను నేను. కానీ మనం చనిపోయిన తర్వాత బ్రతుకు కోసమే ఈరోజు నీ కొడుకు అయినా నేను కూడా నీ కొడుకుతో సమానం, అర్థమైనా? కాబట్టి ఈ మాట చెప్తున్నాం. ఈరోజు మా నాన్న నువ్వు వచ్చి ఇక్కడ పెళ్లికి వచ్చినప్పుడు నాన్న పరిచయం అయింటాడు కదా, గూడెం నుంచి మచ్చరాజు, వంటకు నీకు సాయం చేసి పెళ్లి తమ్ముడికి. మరి ఇప్పుడు నాన్న కూడా నమ్మడం లేదు ముందు, ఇలాగ నీకు చెప్పాను నాన్న, ఇది పరిస్థితి, ఇది మన శరీరం బ్రతుకుతుంది, మన ఆత్మ బ్రతుకుతుంది నాన్న. దేవుణ్ణి మనం నమ్మాలి, యేసుక్రీస్తుని మనం నమ్మాలి, ఆయన మనకి ఇచ్చేటువంటి జీవితం మనం నమ్మాడు నాన్న. మననే ముందు నమ్మలేదు. అలాగే మీరు కూడా తెలుసుకొని, మీకు చదువు లేకపోయినా ఎంతో కొంత తెలిసింది కదా జ్ఞానం, అలాగే తమ్ముడు ఇంత ప్రయాసపడుతున్నాడు. దేవుని మాటలు వింటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా విని, ఎందుకంటే నాన్న మనం బ్రతికున్నప్పుడే నాన్న. ఇప్పుడు మరి ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది నాన్న, యేసుక్రీస్తుని నమ్మితే పరలోకం నేను తీసుకెళ్తాను ఖచ్చితంగా చెప్తుంది బైబిల్. మేము ఏదో ఊరికి పట్టుకోలేదు నాన్న, దేవుని మేము చాలా చదువుకున్నాం, కానీ దేవుని వాక్యమే మేము చెప్పాలి. ఎందుకు అనుకున్నామంటే మీలాంటి తల్లిదండ్రులందరినీ ప్రభువుకి అప్పగించడానికి. కాబట్టి ఈరోజు మీరు ప్రేమతో అమ్మ నాన్నతో ఒకసారి మాట్లాడి చక్కగా మీరు ఇక్కడే కట్టుకోండి, ఇక్కడే నడుచుకోండి, ఇక్కడే చక్కగా నీ కొడుకు మాటలే కదా వింటాను. నీ కొడుకు మాట నీ గౌరవం ఎవరు తెస్తారు నాన్న? పరావాళ్ళు తెస్తారా? తండ్రికి చెప్పు. నీ కొడుకు మాటలు నీవే గౌరవించాలి. నీ కొడుకు మాటలు నీవే గౌరవించినప్పుడే అప్పుడు 10 మంది నిజమే వాళ్ళ తల్లి కొడుకులు కట్టుతో ఉన్నారు, ఒక మాటతో ఉన్నారు అని చక్కగా వెళ్తారు. అలాగే ఈ రోజు నీ కొడుకు నీకు ఎదిరించేటవాడా లేకపోతే ఇంకోటి అటు చెప్పున్నాను అలాగని తాగబోతే చెప్పు, నీ కొడుకు కాదు కదా, ఒక మంచి ఆనందంలో జీవితంలో బ్రతికేవాడే కదా. మరి అంతే కదా. ఇప్పుడు వాడేమైనా యేసుక్రీస్తు నమ్మి మీకు మన కుటుంబం అంతా చెడగొట్టో లేకపోతే నీకు చెడగొట్టో 10 మంది పాడు చేసేవాడు అంటే అది వేరే సంగతి, అంతే కదా. ఇప్పుడు నీకు మంచిగా ఉండి 10 మందికి నడిపించి దేవుని వైపు ఉన్నతంగా బ్రతుకుతున్నవాడు. నేను ఎప్పుడు ఫోన్ చేసిన అన్నా అని వచ్చేస్తాను నా దగ్గరకు. ఇప్పుడు మన గూడెం వస్తాడు చూడు, మరి అంత దూరం. మరి అలాంటిది అది కేవలం ఎందుకు వస్తాడు? యేసుక్రీస్తు మాటలు మనల్ని బ్రతికిస్తాయి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత బ్రతికించే దేవుడు, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినవాడు, కాబట్టి నేను బ్రతుకుతాను అని విశ్వసించాలన్నమాట మనం. అలా ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనం దేవునితో బతుకుతాం. ఈ రోజు నువ్వు ఏదో చెడు ఉన్నావని నేను చెప్పట్లేదు నాన్న. ప్రతి మనిషి జీవితంలో దేవుడు అవసరం, నీకైనా నాకైనా. ఇప్పుడు చూడు, నీకు అర్థం కాదని చెప్తాను. ఈ పక్కింటి వాడు గొడ్లు ఉన్నాయని చెప్పి మనం ఇంటి గొడ్లు ఉండకుండా మానేస్తామని చెప్పు. వారికి గొడ్లు ఉన్నాయి కాబట్టి మనకు కూడా గొడ్లు కావాలి, వారికి మేకలు ఉన్నాయి కాబట్టి మనకు మేకలు కావాలి, వారికి ఇల్లులు ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఇల్లు కావాలి. అది ఆలోచించమలేదు. ఇది కూడా అంతే. నా కొడుకు దేవుడిని నమ్మినప్పుడు నేను ఎందుకు నమ్మకూడదు? ఎందుకు ఆలోచన రాకూడదు చెప్పు? అదే రావాలి మనలో. అలా ఎప్పుడైనా మనం ఆలోచిస్తే మనకు నిజమేరా బాబు, నువ్వు అలాగ అనుకుంటాం. మా ప్రాంతాలు ఈ ప్రాంతం ఎక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు? అదే కారణం. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడు, జీవిస్తాడు, బ్రతుకుతాడని చెప్పడానికి మాత్రమే నమ్మాలి మనం దేవుణ్ణి. ఇప్పుడు ఇల్లు ఉంది నాన్న, ఇల్లు నీకు నీడయ్యాదు, నీకు ఎందుకు పనికిరాంత కడతావా? కట్టావు కదా. ఇప్పుడు అమ్మకి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను? మీరు కష్టపడి జీవించి మనకంటూ పిల్లలు ఉండాలి, మనకంటూ చక్క కుటుంబం ఉండాలి, మనం చక్కగా బతకాలని కదా. దేవుని విషయంలో కూడా అదే. మనం దేవుని ఎందుకు నమ్మాలని అంటే మనం కుటుంబాలు బాగుండడానికి, మన ఆత్మీయ జీవితం మనం చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైన జీవితం యేసుక్రీస్తు ద్వారా నాకు కావాలి, చనిపోయిన తర్వాత బ్రతకడానికి మాత్రమే నమ్మాలి అన్నమాట. మనం దానికోసం నమ్మాలి నాన్న. చూడు, నీకు అర్థంగా చెప్తాను. మామిడి చెట్టు ఉంది నాన్న, చింత చెట్లు ఉన్నాయి నాన్న, అరటి చెట్లు ఉన్నాయి నాన్న, కళ్ళు చెట్లు ఉన్నాయి నాన్న. ఇవన్నీ ఇంత గింజలు కదా నాన్న. మరి దాని లోపల అంత పెద్ద బ్రతుకుండే చెట్లు లేవా నాన్న? ఉన్నాయి లేదా? ఉన్నాయి. అంటే అంత పెద్ద జీవితం ఉందనే చెప్తాను గింజాలు. మరి మనకెందుకు కూడా ఉండదు నాన్న? మన దగ్గర నోరు ఉందా? దానికి నోరుందా? లేదు కదా. మన దగ్గర కాళ్ళు లేవు, నోరు లేదు, మాట లేదు, చెవులు లేవు, ఏం లేకపోయినా అది చనిపోయి బ్రతుకుతున్నది గింజ. మరి మనకెందుకు బ్రతుకుండకూడదు? మనం అందరికంటే తెలివైన వారం కదా. కాబట్టి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి, ఎందుకు విశ్వసించాలంటే మన పాప జీవితాన్ని కడిగేసుకోవడానికి మొదటిది,
రెండోది మనం చనిపోయిన తర్వాత బ్రతుకు ఉంది, యేసుక్రీస్తు వల్ల జీవితం ఉంది, యేసుక్రీస్తే సర్వస్వం బ్రతికిచ్చేవాడని నమ్మగలగాలి. ఈరోజు చిట్టి తమ్ముడైనా, నేనైనా, ఆ తమ్ముడైనా, ఇంకో తమ్ముడైనా మనం అలా బ్రతకడం కోసం మాత్రమే నువ్వు నమ్మగలగాలి. సరేనా? సరే, సిద్ధపడు మరి. ఎందుకంటే మీరు ఒక దారి, వారు ఒక దారి ఉంటే అలా చెప్పు బాగోదు కదా. కాబట్టి అది ఆలోచించుకొని చక్కగా ప్రభువుని నిలబడండి. సరేనా? సరే అయితే మనం బోధనే సెల్లు, మేము కాసేపు మీటింగ్ చేసి వెళ్తాము. సరే అయితే.